ఢిల్లీ అనుకోండి, బెంగళూరు అనుకోండి, చెన్నై అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఏదైనా సరే కేవలం ఎడ్యునైన్ ఫోకస్ మొత్తం కూడా టాప్ 10 టు టాప్ 15 కాలేజెసే. దుకాణం బార్లా ఓపెన్ చేసుకుని కూర్చున్నటువంటి కాలేజీల జోలికి నేను పెద్దగా పోను. ఎప్పుడు వాళ్ళ టైం కూడా వస్తుందన్నమాట. జూన్ నెలలో, జూలై నెలలో ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళకి ఏదో ఒక కాలేజీలో అడ్జస్ట్ చేయటం మానవతా ధర్మం కాబట్టి ఆ రోజుకి వాళ్ళు తీసుకెళ్ళి చిన్న కాలేజీలో కూడా అడ్మిషన్ చేస్తాం. కానీ బట్ ఈ టాప్ 10 టు టాప్ 15 చేరాలనుకొని వాళ్ళ దగ్గర పెక్యులియర్గా చేరాలనుకొని ఈ మాటను మీరు నోట్ చేసుకోవాలి. డబ్బులు అందుబాటులో ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం ముందుకు నడవాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది. ఒకసారి ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం డీప్గా చూద్దాం. సో ఎంసెట్ 2026 ద హిడెన్ పాత్ టు ద గ్యారంటీడ్ సిఎస్సి సీట్స్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. రియల్ టెన్షన్ అయితే ఇప్పుడు బిగిన్ అయిపోయింది. సో ద పోస్ట్ ఎగ్జామ్ రియాలిటీ చెక్. లక్షల మంది రాసే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా పిల్లల పరిస్థితి ఏంటని మీకు ఉండొచ్చు. బోర్డ్ ఎగ్జామ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచన సరళి ఏపీ ఎంసెట్ మరియు తెలంగాణ ఎంసెట్ జేఈ సెషన్ 2 మీద పడింది. ద ఫియర్ ఆఫ్ ఇన్మెన్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ కాంపిటీషన్ మీద మీ దృష్టి అయితే ఉంది. సో తెలంగాణ ఎంసెట్ తీసుకున్నట్లయితే 2,25,000, ఆంధ్ర ఎంసెట్ తీసుకున్నట్లయితే దగ్గర 3 లక్షల మంది విద్యార్థులు అటెండ్ అవుతారనమాట. ఎక్కడైనా సరే ఇప్పుడు తెలంగాణలో వరకు తీసుకున్నట్లయితే మనకి టాప్ కాలేజీలు అయినటువంటి సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, విజేఐటి కానీ, వాసవి కానీ, ఈ అన్ని టాప్ 15 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో మీరు సిఎస్సి ఫ్యామిలీలో సీట్ తెచ్చుకోవాలన్నట్లయితే 15,000 ర్యాంక్ రావాలి. అంటే మీకు ఉన్నటువంటి కాంపిటీషన్లో 7.5% మీరు ఉన్నట్లయితే, లేదు ఒక 10% ఉంటే మీకు సీట్ వస్తుంది. మీ క్లాసులో, మీ బాబు చదివే క్లాసులో, మీ బాబు 10th క్లాస్ చదివినటువంటి స్కూల్లో, మీ బాబు జేఈ ఎగ్జామ్స్లో, లేదా ఇతర ఏ ఎంట్రన్స్ అమృత రాసి ఉండొచ్చు, మీరు ఇతర ఎగ్జామ్స్లో రాసి ఉంటారు కదా, ఏదో ఒక ఎగ్జామ్లో 10% 20% కానీ ఉంటే మీరు వెయిట్ చేయండి, తప్పలేదు. 20% కన్నా దిగువ నుండి మీరు ఆర్థిక స్తోమత మాత్రం ఇక వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జనరల్గా ఈ టాప్ 15 కాలేజీలో సీట్ రావాలంటే మనకు 15,000 ర్యాంక్ రావాలండి. 15,000 అంటే 7.5%, 8% లేదు 10% పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ పోను. ఇప్పుడు 2,25,000 మంది మనకి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారనే ఒక అంచనా ఉంది. వీళ్ళల్లో 1,50,000 మంది క్వాలిఫై అవుతారు. అందులో 10% తీసుకున్నట్లయితే